హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ కంటిన్యూ చేద్దాము. ఇప్పటి వరకు చదివిన చాప్టర్స్లో మనకి మానవులకి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, బేసిక్గా అది 1-2000 యూనిట్స్లో ఉంటాయి అని చెప్పారు. సో ఎక్కువగా మనుషులు 250, 300 ఆ రేంజ్లో బిట్వీన్ 200 and 300 యూనిట్స్లో ఎక్కువ ఉంటారు. అది పెరిగే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. స్పిరిచువల్ మాస్టర్స్కి వీళ్ళందరికీ 1700 పైనుంచి 1000 దగ్గరలో ఉంటాయి అని చెప్పారు. సో దాంతో అది ఎలా కొలవచ్చు అనేది కూడా ఒక కైనిషాలజీ గురించి కాస్త చెప్పారు. అవి ఫస్ట్ 4 చాప్టర్స్. ఇప్పుడు 5th చాప్టర్ ద మైండ్ కంటిన్యూ చేద్దాము. ది మైండ్, మెదడు. The brain clearly is the most necessary element to the God, because without it there is no dream. Without the brain holding the dream, taking a bit of consciousness and then constructing it, we do not evolve. సో ఇది రామ్తా గారు చెప్పిందంట. మెదడు అనేది మన దేహంలోని ఒక ముఖ్యమైన అవయవం. అది లేకుండా మీలోని దేవుడికి కలలు అనేవి ఉండవు. మెదడులో ఆ స్వప్నం లేకుండా, చైతన్య శక్తిని ఉపయోగించకుండా, ఆ చైతన్య శక్తితో ఆ స్వప్నం సాకారం కాకపోతే ఇక మనం పరిణామం చెందలేము. సో నెక్స్ట్ది ఇంకో సేయింగ్ ఉంది. ద బ్రెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. ఇట్ డీల్స్ ఎక్స్క్లూజివ్లీ విత్ camouflage patterns, transforming vitality into physical environmental camouflage patterns. The brain itself is a camouflage and can be interpreted and probed by physical instruments. The mind cannot be probed by physical instruments. It cannot even be found by physical instruments. The mind deals with basic principles inherent in all planes. The mind is the connective. It is here that the secrets of universe will be dissolved, and the mind itself is the tool of discovery. The mind is a metaphysical part of the soul. This is a Seth saying. మెదడు అనేది దేహంలోని ఒక భాగము, అవయవం. ఇది భౌతిక ప్రపంచపు విషయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. చైతన్య శక్తిని అంటే సంకల్పాలు, లక్ష్యాలు ఎంచుకోవటం ద్వారా భౌతిక వాతావరణంలోని సంఘటనలను వస్తువులుగా రూపాంతరం చెందిస్తుంది. మెదడు అనేది ఒక భౌతిక వస్తు రూపంలో ఉంటుంది. దీనిని శాస్త్ర పరికరాల ద్వారా పరిశోధన చేయవచ్చు. దీని గురించి శాస్త్ర పరికరాల ద్వారా కనుగొనవచ్చు. మైండ్, మనోశక్తి, ది మైండ్ అనేది ఆత్మకు సంబంధించిన అవయవం. మైండ్ శాస్త్ర పరికరాలతో కనుగొనలేనిది. పరిశోధన ద్వారా కనుగొనబడనిది. అన్ని లోకాలకు సంబంధించిన విషయాలను ఈ మనోశక్తి అనుసంధానపరుస్తుంది. ఈ విశ్వ రహస్యాలను, మరి ఈ లోకంలోని రహస్యాలను, ప్రకృతి రహస్యాలను మనోశక్తి ద్వారా మాత్రమే కనుగోగలం. మనోశక్తి అనేది ఒక రహస్యం. దాన్ని కనుక్కోవటమే ఒక పెద్ద పరిశోధన. The brain can be called simply the physical counterpart of the mind. By means of the brain, the functions of soul and intellect are connected with the body. Through the characteristics of the brain, events that are of non-physical origin become physically valid. That is into 3-dimensional activity. మనోశక్తి యొక్క ఒకానొక అంతర్భాగంగా ఈ మెదడు ఉంది. దేహంలో ఇమిడి ఉంటున్న ఈ మెదడు ద్వారా ఆత్మ, బుద్ధి మరి ఇంటెలిజెన్స్ యొక్క కార్యకలాపాలు అనుసంధానింపబడి ఉంటాయి. మెదడుకు గల ఈ భౌతిక లక్షణాల కారణంగా సంకల్పాలు, లక్ష్యాల ద్వారా కలిగే అభౌతిక సంఘటనలు అంటే నాన్ ఫిజికల్ ఈవెంట్స్ ఈ భౌతిక ప్రపంచంలోనికి అంటే 3 తలాల వాస్తవంలోనికి వాస్తవ రూపం చెందుతాయి. ఈ భౌతిక అనుభవాలు సంఘటనల యొక్క మూలం అంటే సంకల్పాలు, లక్ష్యాల ద్వారా కలిగే అభౌతికతతో ఇముడి ఉంటుంది. ఇవి అన్ని ఎవరు చెప్పారో అంటే నేను అనుకోవటం ఇవన్నీ కూడా సేయింగ్స్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇలా చాలా ఈ చాప్టర్లో ఇలా అన్ని చెప్తూ వస్తున్నారనమాట. అసలు మైండ్ అంటే ఏంటి, దానికి
ఏం అంటే ఫిజికల్‌గా ఉంటుందా? ఇది లేకపోతే జస్ట్ ఆహ్, ఇది యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే రియాలిటీలోకి తీసుకొస్తున్నామో ఈ థాట్స్ రూపంలోనే రిలేట్ అయ్యి ఉంటుందా అని చెప్పి మైండ్ అనే దాని గురించి మాత్రమే చెప్తున్నారు. In physical life, your conscious mind is largely dependent upon the working of your physical brain. You have a conscious mind, whether you are in flesh or out of it. But when you are physically oriented, then it is connected to the physical brain. సో మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా కూడా ఆ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా! సో అది కూడా చెప్తున్నారనమాట. ఈ భౌతిక జీవితంలో మెదడు యొక్క పనితీరు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ పైన చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీరు ఈ భౌతిక దేహంలో ఉన్నా లేకపోయినా ఈ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. కానీ మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము ఈ కాన్షియస్ మైండ్ అనేది మెదడుకు మెదడుపై ఆధారపడి ఉంటుంది. సో, మనకి కనుక ఒక భౌతిక రూపం అంటే మనము అంటే ఇక్కడ సోల్ లాగా అనుకుంటే, సో, మన సోల్ మన బాడీ ఉన్నా లేకపోయినా ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడు మన అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అని చెప్తున్నారు. అదే కనుక బాడీ లో ఉంటే కనుక మనం భౌతిక రూపంలో ఉంటే కనుక అది మన మైండ్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కాబట్టి దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్పి చెప్తున్నారు. మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలు అనేవి ఈ మెదడు నుండి విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెందుతాయి. మీ యొక్క ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్ మరి ఈ భౌతిక ప్రపంచంలో అనుభవాలు అంటే ఎక్స్‌పీరియన్సెస్ పొందాలనే ఉత్సాహంతో సంకల్పాలు, లక్ష్యాలు తాలూకు ఆలోచనలు మెదడు ద్వారా విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది మెదడులో విడుదలయ్యే హార్మోనులతో రసాయనిక చర్యలు చెంది తరువాత ఈ విద్యుదయస్కాంత తరంగాలు భౌతిక సంఘటనలుగా, భౌతిక అనుభవాలుగా, మరి భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతాయి. సెకండ్. సో, మనం ఈ మైండ్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్ ఈ మైండ్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఏంటి అంటే, సో, మనకి ఈ భూమి మీద ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ అయితే కావాలనుకుంటున్నామో, ఆ థాట్స్ అన్నిటిని రియాలిటీలోకి తీసుకొస్తుంది. ఎలాగూ ఇది మనం లాస్ట్ టైమ్ చదువుకున్నాం కదా! ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా మన థాట్స్ అన్నిటిని కూడా ఆహ్, ఒక ఫిజికల్ రియాలిటీలోకి ఒక ఈవెంట్‌లోకి తీసుకొనొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచాన్ని 3 తలాల ప్రపంచంగా అంటే 3 డైమెన్షన్ వరల్డ్‌గా మనం అభివర్ణించవచ్చు. The mind contains the brain, materials which comes from the so-called subconscious comes from that part of the mind which knows which knows no boundaries either of time or space. The simple fact is that you are using this portion of the mind, that is brain, as a tool. Exercising the brain exercises the mind also, but the mind has abilities of which the brain is ignorant. సో ఇక్కడ మళ్ళీ బ్రెయిన్, మైండ్ అని చెప్పి 2 వర్డ్స్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు దాకా ఏం చెప్పారు? సబ్‌కాన్షియస్ మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్ మైండ్‌తో పనిచేస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మైండ్ బ్రెయిన్‌తో పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఒక నిమిషం కంటిన్యూ చేసి మళ్ళీ వద్దాము. దిస్ సర్టెన్‌లీ ఈజ్ నాట్ మెంట్ టు మీన్ that the brain is useless. Far from it. On your plane, the brain is extremely important. మనోశక్తి ద మైండ్ ఆర్ మైండ్ పవర్లో ఈ మెదడు ఇమిడి ఉంది. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా వచ్చే సమాచారం అంతా మనోశక్తి నుంచే వస్తూ ఉంటుంది. మనోశక్తికి కాలం, దూరం, ఆవరణ అనేవి లేవు. మనోశక్తికి పరిమితులు అంటే లిమిటేషన్స్ అంటూ ఏమీ లేవు. వాస్తవంగా చెప్పాలంటే మనోశక్తిలోని ఒకానొక చిన్న అంశం ఈ మెదడు. ఈ మెదడునే భౌతిక ప్రపంచంలో ఒక పరికరంగా ఉపయోగిస్తున్నారు. మెదడుకు ఎంత ఎక్కువ పని కల్పిస్తే, అంత ఎక్కువగా పదును పెడితే, అంత ఎక్కువగా మీ మనోశక్తి వినియోగంలోనికి వస్తుంది. మనోశక్తికి గల అపారమైన శక్తి సామర్థ్యాలు మెదడుకు లేవు. అలాగని మనోశక్తితో పోల్చినప్పుడు మెదడు అంతగా ఉపయోగం లేని అవయవం మాత్రమైతే కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఈ మెదడు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మెదడు అనేది దేహంలోని ఒక అవయవం అని
మనోశక్తి అంటే మైండ్ అనేది ఆత్మశక్తిలో ఒక భాగం అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడేమన్నారు? బాడీ పార్ట్ ఏమో ఈ బ్రెయిను. ఈ మన ఆత్మలో ఉన్నదేమో ఆహ్, ఆహ్, క మైండు అని చెప్పి ఇలా 2గా డివైడ్ చేసి మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట. సో, సోల్ ఏమో ఎప్పుడు మైండ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన బాడీ ఏమో బ్రెయిన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, అలా అని చెప్పి అంటే ఆహ్, మైండ్‌కి చాలా ఆహ్, 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 సారీ 1 సెకండ్. సో కాల్డ్ సబ్‌కాన్షియస్ మైండ్, నో బౌండరీస్ ఎట్ ఎ టైమ్. సో, మైండ్‌కి ఏమంటున్నారు? అసల టైం కానీ, ఆహ్, బౌండరీస్ కానీ ఏమీ ఉండవు కదా! సో, కానీ బ్రెయిన్‌కి అలా కాదు కదా! ఈ ఎప్పుడైతే ఈ జీవితానికి సంబంధించింది మాత్రమే ఆ బ్రెయిన్‌కి ఉంటుంది అని. సో, అలా అని చెప్పి బ్రెయిన్ లేకుండా మైండ్‌కి ఇది మన ఫిజికల్ వరల్డ్‌తో కనెక్టివిటీ ఉండదు అని చెప్పి, ఈ రెండిటికి కూడా ఉన్న వాల్యూ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. The brain creates fantastic realism because it is a receiver. The brain can pick up infinite unknown and process it like a Christ. This brain can be anything because the body is designed to carry a great consciousness. సంకల్పాలు, లక్ష్యాలు మరి ఆలోచనల నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలను మెదడు స్వీకరించి అద్భుతమైన భౌతిక వాస్తవాన్ని ఈ లోకంలోని సృష్టిస్తుంది. మనకు తెలియని చైతన్య శక్తి తరంగాల నుండి ఆలోచన తరంగాలను ఈ మెదడు గ్రహించి ప్రత్యేకమైన ఎంజైములు మరి హార్మోన్లను మిళితం చేసి ఒక క్రైస్ట్ మాదిరిగా సృష్టిని కలుగచేస్తుంది. ఈ దేహం అపారమైన గొప్ప చైతన్య శక్తిని కలిగి ఉంది కనుక ఈ దేహంలోని ఒక అవయవం అయిన ఈ మెదడు దేనినైనా సృష్టించగలదు, దేనినైనా సాధించగలదు. సో, ఇదేమని చెప్తున్నారు? మనకి ఏదైతే ఆలోచన తరంగాలైతే ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ మెదడు అంటే బ్రెయినే అన్నీ దాన్ని ఆహ్, అబ్జార్బ్ చేసుకొని, ఆ తర్వాత ఎంజైమ్స్, హార్మోన్స్‌తో మిక్సప్ చేసి దాన్ని ఆహ్, మన మైండ్ ద్వారా రియాలిటీకి తీసుకొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో, అందుకని ఈ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అని కూడా చెప్తున్నారు. కాన్షియస్ మైండ్ మరి సబ్‌కాన్షియస్ మైండ్. ఇది నెక్స్ట్ దీనిలో ఒక సెక్షన్ అన్నమాట. The mind contains the conscious mind and the subconscious mind, but the conscious mind and subconscious mind are fluid. At various times, the conscious mind becomes the subconscious mind, and the subconscious mind becomes the subconscious mind. But there are no actual dividing line or distinction between the conscious mind and the subconscious mind, nor among the subconscious minds. The sub the conscious mind deals directly with the three-dimensional ఫిజికల్ వరల్డ్. సో, మనం ఈ భూమి అనేది 3 డైమెన్షనల్ ప్లేన్ అని అనుకుంటూ ఉన్నాం కదా! సో, బేసిక్‌గా ఏంటి అంటే మన కాన్షియస్ మైండ్‌లో, సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా! అంటే మనం ఏదైనా డెసిషన్స్ లాజికల్‌గా ఆలోచిస్తూ ఉంటేనేమో ఆహ్, కాన్షియస్ మైండ్ అని లేకపోతే మన ఏమన్నా జస్ట్ ఇలా ఇన్‌ట్యూషన్స్ ఏమన్నా వస్తాయి సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వచ్చిందని. సో, సమ్ కైండ్ ఆఫ్ ఇంతకుముందు మనకున్న సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్ నుంచి వచ్చిందని అనుకుంటూ ఉంటాం కదా! సో, ఇప్పుడేమంటున్నారంటే ఇక్కడ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అనేవి 2 లేవు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ దీన్ని ఇంకొంచెం చదువుదాం దీని గురించి. ఈ మనోశక్తి అనేది కాన్షియస్ మైండ్ మరి సబ్‌కాన్షియస్ మైండ్‌లను కలిగి ఉంటుంది. కాన్షియస్ మైండ్ మరి సబ్‌కాన్షియస్ మైండ్ అనేవి ప్రవాహకత్వానికి కలిగి ఉంటాయి. చాలా సార్లు కాన్షియస్ మైండ్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ గాను, మరి సబ్‌కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ గాను పరివర్తనం చెందుతూ ఉంటాయి. కాన్షియస్ మైండ్ మరి సబ్‌కాన్షియస్ మైండ్ అని పిలువబడే ఈ రెండింటి మధ్య విభజన రేఖ ఏదీ ఉండదు. ఈ రెండూ ఒకటే. ఈ రెండింటి మధ్య భేదం అంటూ ఏదీ ఉండదు. అయితే ఈ కాన్షియస్ మైండ్ అనేది ఈ 3 తలాల భౌతిక ప్రపంచంతో అనుసంధానింపబడి ఉంటుంది. సో, కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ 2 ఒకటే కానీ, మన భూమి మీద జరిగేదాన్ని ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉండేది కాన్షియస్ మైండ్ అని చెప్తున్నారు. సైకాలజిస్టులు ఈ మైండ్‌ని కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ మరి సూపర్ కాన్షియస్ మైండ్‌లుగా విభజించుకున్నారు. వాస్తవానికి వీటి మధ్య విభజన రేఖలు అంటూ ఏమీ లేవు. సో, మన
రీసెర్చర్స్ కానీ, సైకాలజిస్టులు కానీ జస్ట్ అంటే మనకి ఒక్కోసారి కొన్ని గుర్తుండవనో లేకపోతే ఏదో ఆహ్, అప్పుడు జరిగే ఈవెంట్స్ మాత్రమే ఆహ్, ఉంటాయి గదా! సో, వాటిని కాన్షియస్ మైండ్ అని లేకపోతే ఆల్రెడీ ఆహ్, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి కానీ, ఆ సిట్యుయేషన్‌లో అవి బయటికి రాకపోతే వాటిని సబ్‌కాన్షియస్ మైండ్ అని కానీ, సో, అలా ఊరికే దాన్ని డివైడ్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. The conscious mind is the door to the universal mind and supernatural intelligence. The truth value of subconscious mind is that it has the ability of pick up universal mind. Psychologists do not know what the subconscious mind is. The subconscious mind has the knowledge of all the worlds. విశ్వమనోశక్తికి ఈ బ్రహ్మాండం యొక్క ఇంటెలిజెన్స్ కి ద్వారం వంటిది. ఈ సబ్కాన్షియస్ మైండ్ ఇంటెలిజెన్స్ కి ఒక ద్వారం అని చెప్తున్నా అనమాట. ఈ విశ్వమనోశక్తి నుండి వెలువడే సంకేతాలను, సందేశాలను సబ్కాన్షియస్ మైండ్ ద్వారా గ్రహిస్తాం. మానసత్వ శాస్త్రవేత్తలు ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటో తెలియట్లేదు. ఈ విశ్వంలోని సమస్త లోకాలలోని జ్ఞానాన్ని ఈ సబ్కాన్షియస్ మైండ్ కలిగి ఉంటుంది. సో, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఓన్లీ ఈ యొక్క జీవితానికి సంబంధించిందే కాదు. సో, ఈ విశ్వానికి, ఈ యూనివర్స్‌లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ తన దగ్గర విజ్డమ్ అంతా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో, ఈ యూనివర్స్ కనెక్ట్ అయ్యేదే ఈ సబ్కాన్షియస్ మైండ్ అని కూడా చెప్తున్నారనమాట. సో, మనం ఏంటి కాన్షియస్ మైండ్‌లోనేమో డే టు డే బేసిస్ ఇన్ఫర్మేషన్ కానీ మనం చేస్తున్నదంతా ఉంటే, సబ్కాన్షియస్ మైండ్‌లోనేమో యూనివర్సల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది అన్ ఆత్మశక్తిలోని అంతర్భాగం. ఈ ఆత్మశక్తిని మన సబ్కాన్షియస్ మైండ్ అని, ది మైండ్ అని, మనోశక్తి అని పిలుచుకుంటూ ఉంటున్నాము. థ్యాంక్స్ టు ద సబ్కాన్షియస్ మైండ్, యు ఆర్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద హోల్. యు ఆర్ neither separate from God, nor are you separate from the loftiest consciousness there is. You are floating, buoyant within it. The subconscious mind is both personal and objective, and it accesses all mind. All mind. It can present all mind to the brain, and the brain can experience it all. ఈ సబ్కాన్షియస్ మైండ్ మీలోనే ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ విశ్వం నుండి మీరు వేరుగా లేరు. మీరే ఈ విశ్వంలో ఇమిడి ఉన్నారు. దైవత్వం నుండి మీరు వేరుగా లేరు. మీలోనే దైవత్వం ఇమిడి ఉంది. మీరు ఈ అనంతమైన చైతన్య శక్తిలో ఇమిడి ఉన్నారు. ఈ అనంతమైన చైతన్య శక్తిలో ఎల్లవేళలా మునిగి తేలుగుతూ ఉన్నారు. మీ యొక్క కర్త, క్రియ అన్నీ మీ యొక్క మెదడు ద్వారా ఈ విశ్వంలోని సమస్త మనోశక్తి అంటే సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అనుసంధానింపబడి ఉన్నారు. మీ మెదడు ద్వారా విశ్వ మనోశక్తి యొక్క అనుభవాలను ఆస్వాదిస్తున్నారు. సో ఏంటి, మనము ఈ యూనివర్స్ లో ఒక భాగం. మనమే యూనివర్స్. మనలోనే ఆ దైవత్వం ఉంది. సో మనకి యూనివర్స్ కి మధ్యలో ఏమీ డిఫరెన్స్ లేదు. మనమే యూనివర్స్, మనలోనే ఆ దైవత్వం అంతా ఉంది. సో మనం చేసే అన్ని పనులన్నీ కూడా ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి మెదడు ద్వారా మనం అది చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. కాన్షియస్ మైండ్ అనేది 3 తలాల భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ యొక్క భౌతిక జీవితంలో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ యొక్క మానవ ఇంటెలిజెన్స్ కాన్షియస్ మైండ్ గా పిలుచుకోవచ్చు. మీ ఆత్మశక్తిని సబ్కాన్షియస్ మైండ్ గా పరిగణించవచ్చు. మైండ్ అనేది ఆత్మశక్తిలో నిక్షిప్తమై ఉంటుంది. సో మనోశక్తి అనేది ఎక్కడ ఉంటుంది? మన సోల్ తో కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు కదా. సో ఈ భౌతిక జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా ఈ మానవ ఇంటెలిజెన్స్ అంతా కూడా కాన్షియస్ మైండ్ ద్వారా పిలుచుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మైండ్ అనేది అంతరంగ ప్రపంచానికి అంటే ద ఇన్నర్ వరల్డ్ కి సంబంధించినది. ఆత్మతో పాటు ఈ మైండ్ అనంత కాలము కొనసాగుతూనే ఉంటుంది. కోట్ల జన్మల నుండి పొందుతున్న జీవితానుభవాలను, వాటి నుండి నేర్చుకున్న ఆధ్యాత్మిక పాఠాలను ఈ మైండ్ తనలో ఇముడ్చుకుంది. ఉదాహరణకు డాక్టర్ మంగళంపల్లి బాలకృష్ణ
బాలమురళీకృష్ణ గారు 3 ఏళ్ల వయసు నుండే సంగీత సాధన చేశారు. గత అనేక జన్మలలో సంగీత సాధన చేసిన ఆ అనుభవాలన్నింటినీ తన మైండ్‌లో ఇముడ్చుకొని ఉన్నారు కనుకనే, ఈ జన్మలో 3వ ఏట నుండే సంగీత సాధన చేయగలిగారు. ఈ మైండ్ జన్మ జన్మలకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆత్మశక్తిలో అంతర్భాగం కనుక. సో, ఏమని చెప్తున్నారు? ఈ మైండ్‌లో మనకి అన్ని జన్మలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇది ఈ దేహానికి సంబంధించింది కాదు. ఇది మనకు సోల్‌కి సంబంధించింది అని చెప్తున్నారు. సో, ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? మన మ మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారు ఎప్పుడూ సంగీతం చేస్తూ ఉంటారు కదా! సో, మరి ఆయన 3 ఇయర్స్ నుంచి ఎలా మొదలుపెట్టారు అంటే, ఆయన ప్రీవియస్ జన్మల్లో అది ఆల్రెడీ ఆ సంగీతం మీద ఎంతో నాలెడ్జ్ పెంచుకున్నారు. సో, ఆటోమేటిక్‌గా అది ఈ జన్మలో చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. ద మైండ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్నర్ ప్లేన్. ఆల్ పవర్స్ ఆర్ లేటెంట్ వితిన్. దేర్ ఆర్ నో న్యూ పవర్స్. దేర్ ఆర్ నో లిమిట్స్ టు వాట్ మైండ్ కెన్ అకాంప్లిష్. మనోశక్తి అనేది అంతరంగ ప్రపంచానికి సంబంధించింది. సర్వశక్తి సామర్థ్యాలు అంతరంగ ప్రపంచంలోనే నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందించాల్సి ఉంటుంది. కొత్తగా శక్తి సామర్థ్యాలు అంటూ ఏమీ ఉండవు. సమస్తము మీలోనే ఉన్నాయి. మనోశక్తి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మనోశక్తికి పరిమితులు అంటూ ఏమీ ఉండవు. సో, ఈ మైండ్ అనే దానికి ఎటువంటి లిమిటేషన్స్, బౌండరీస్ అస్సలు ఏమీ ఉండవు. మనం ఏదైతే లక్ష్యాలు, గోల్స్ పెట్టుకుంటామో వాటిని మెటీరియలైజ్ చేసి చూపిస్తుంది అది అని చెప్తున్నారు. సో, ఇప్పటి వరకు చదివిన సెక్షన్ వచ్చి కాన్షియస్ మైండ్ నుంచి. ఇప్పుడు వచ్చే సెక్షన్ సబ్ కాన్షియస్ మైండ్‌కి. సబ్ కాన్షియస్ మైండ్‌కి లక్ష్యంని, సంకల్పాన్ని అప్పచెప్పినప్పుడు ఏం చేస్తుంది అని. సో, ఏదైనా ఒక గోల్ ఇచ్చినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అని చెప్తున్నారు. ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకొని దాన్ని ఎలా సాధించాలి? దానికి గల మార్గం ఏమిటి? ఏ విధంగా ప్రారంభించాలి? అని రకరకాల ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. ఎలా ప్రారంభించాలో తెలీదు. తెలియని ప్రపంచంలోనికి ఎలా ప్రవేశించాలో తెలీదు. ఆ సంకల్పం, లక్ష్యం ఎప్పుడు అవుతుందో తెలీదు. మన మానవ ఇంటెలిజెన్స్‌తో ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవు. అప్పుడేం చేయాలి? సబ్ కాన్షియస్ మైండ్‌కి శరణాగతి చేయటమే ఏకైక మార్గం. సో, మనం ఏదన్నా గోల్స్ పెట్టుకున్నప్పుడు అవి ఎలా చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు అవుతాయా? లేవా? అని ఎన్నో క్వెషన్స్ వస్తూ ఉంటాయి కదా! ఏదైనా పని అనుకున్నప్పుడు. సో, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనము సరెండర్ అయిపోవటమే. దేనికి అంటే సబ్ కాన్షియస్ మైండ్‌కి అని చెప్తున్నారు. యూ మే నాట్ నో హౌ టు గెట్ టు యువర్ ఎండ్ డెస్టినేషన్ ఆర్ ఈవెన్ వాట్ దట్ డెస్టినేషన్ ఈజ్. But there is something mysterious about the human mind, which is subconscious mind. Once you choose a destination, often the right synchronities, the opportunities, and the people emerge in your life to get you there. Some people call this luck, but this is not the case. When you pursue the right end goals, while making sure you are happy in the now, happiness unlocks the door for luck to come calling. In fact, it often seems as if you don't find your request. Rather, your request finds you. ఒక లక్ష్యాన్ని కానీ, సంకల్పాన్ని కానీ ఎంచుకొని దాన్ని ఎలా చేరుకోవాలి, దాని తుది ఫలితాన్ని అంటే గమ్యాన్ని ఎలా పొందాలో మనకి తెలియదు. కానీ మన మానవ మనోశక్తి అంటే సబ్‌కాన్షియస్ మైండ్ మహా నిగూఢమైన శక్తిని కలిగి ఉంది. ఒక లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకొని దాని యొక్క తుది ఫలితం అంటే రిజల్ట్స్‌ని మాత్రమే వివిధ రకాలుగా జీవితానుభవాలుగా పొందుతున్నట్లుగా అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో ఇమాజినేషన్‌ని ఉపయోగించినట్లయితే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అనేక అవకాశాలను, మార్గాలను సృష్టించగల మార్గాలను, అవకాశాలను, మనుషులను ఆకర్షిస్తుంది. అనుకోని సంఘటనను సృష్టించి లక్ష్యం, సంకల్పం నెరవేరినట్లు చేస్తుంది. సో, మనకి ఏదైనా గోల్ పెట్టుకొని అది ఎలా చేయాలి, ఏంటి అని తెలియనప్పుడు ఏం చేయాలి అంటున్నారు అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇందాక సరెండర్ అవ్వాలి అన్నారు కదా! అంటే సరెండర్ అవ్వటం అంటే ఏంటి అంటే, సో, అది మనకి ఎలా కావాలి అనుకుంటున్నాము,
అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్లుగా ఒక ఫీలింగ్‌తో, ఎమోషన్స్‌తో, ఇమాజినేషన్స్‌తో కనుక దాన్ని అనుకుంటూ ఉంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని అట్రాక్ట్ చేసి, దాన్ని ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొస్తుంది అంటున్నారు. లక్ష్యం, సంకల్పం యొక్క తుది ఫలితాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా, అనుభవం పొందుతున్నట్లుగా, సంతోషం మరియు ఆనందంగా ఉంటున్నట్లుగా మీరు కలలు కన్నట్లయితే, అవి తప్పనిసరిగా వాస్తవ రూపం చెందుతాయి. దీనినే అదృష్టం తలుపు తట్టింది అంటారు. అదృష్టం అనేది మీ యొక్క నియంత్రణలోనే ఉంటుంది. అదృష్టం పొందడం అనేది లక్ష్యం లేదా సంకల్పం తుది ఫలితాన్ని ఇప్పటికే ఆస్వాదిస్తున్నట్లుగా ఊహాశక్తిని ఉపయోగించినట్లయితే అనుకోని మలుపులతో అనూహ్యమైన మార్గంలో అవి నెరవేరుతాయి. సో మనము ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని ఫీలింగ్ అండ్ ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్‌తో మేనిఫెస్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉంటే ఆటోమేటిక్‌గా అది చాలా మనకు తెలియకుండానే అసలది ఇలా జరుగుతుంది అనేది మనం ఊహించిన విధంగా అది అటువంటి టర్న్స్ తీసుకొని అది మేనిఫెస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ లేదా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడున్న వైద్య శాస్త్రంలో దానికి సరైన చికిత్స లేదు. వ్యాధి బాగా ముదిరిన దశలో చికిత్స అసలే లేదు. కానీ అతడు అసలు వ్యాధి అనేది లేదు. ఆనందంగా, కులాసాగా జీవిస్తున్నాను. వైద్య పరీక్షల్లో వ్యాధి అనేది లేదు అని ఫలితం వచ్చింది అనే భావనతో, ఉద్వేగాలతో అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో ద ద ఎండ్ రిజల్ట్స్‌ని మాత్రమే ఊహించుకొని కలలు కనాలి. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మెదడు ద్వారా నిగూఢమైన హార్మోనులను, ఎంజైములను విడుదల చేసి వ్యాధిని మటుమాయం చేస్తుంది. లేదా అతని ఊహాశక్తి ప్రభావం చేత వైద్య శాస్త్రంలో కొత్త చికిత్స కనబడి వ్యాధికి పరిష్కారం దొరుకుతుంది. ఈ విశ్వం ఏదో ఒక రూపంలో అనూహ్యంగా అవకాశాలను సృష్టిస్తుంది. సో, మెడిసినే లేని ఒక ట్యూమర్ గురించి కానీ, ఏదన్నా క్యాన్సర్ గురించి కానీ, ఒక మనిషి ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ మనిషి అసలు నాకు అది క్యాన్సర్ లేదు అని ఒకవేళ ఉన్నా అది పోయింది. కంప్లీట్‌గా దాని నుంచి బయటకొచ్చేసాను అని ఊహించుకుని, దాంతోనే కనుక ఆహ్, గట్టిగా నమ్మకంతో గనుక ఉంటే కనుక, ఆటోమేటిక్‌గా తన చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్‌లో తనలోనే చేంజెస్ వచ్చి హార్మోన్‌లో కానీ, ఎంజైమ్స్ కానీ చేంజెస్ వచ్చి మన బాడీ నుంచి అది బయటకైనా వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఆ మెడికల్ సిస్టమ్‌లో దానికి ఏదో ఒక చేంజెస్ జరిగి ఒక మెడిసిన్ అయినా కూడా రావచ్చు అని చెప్తున్నారనమాట. సో, మన ఎంత బలంగా మన సంకల్పాలు, లక్ష్యాలు ఉంటాయో దానికి సంబంధించినయి ఆటోమేటిక్‌గా ఆహ్, ఆహ్, రియాలిటీ కూడా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీ తను విడాకులు తీసుకొని 10 సంవత్సరాలయ్యింది. ఆమె భర్తతో కానీ, భర్త తరపు బంధువులతో కానీ ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. అసలు వారు ఎక్కడున్నారో ఆమెకు తెలీదు. తను భర్తతో మళ్ళీ సంసార జీవితాన్ని గడపాలనే లక్ష్యం, సంకల్పం కలిగించింది. ఇక్కడ ఆమె రీజనింగ్ మైండ్‌తో ఎంత ఆలోచించినా సమాధానాలు దొరకవు. కనుక సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈ సమస్యను శరణాగతి చేయటమే అత్యున్నతమైన మార్గం. తుది ఫలితాన్ని అంటే భర్తతో కలిసి సంసారం చేస్తున్నట్లుగా మాత్రమే వివిధ రకాలుగా ఊహాశక్తిని ఉపయోగించి కలలు కనడం, తన అంతర్శక్తిపై విశ్వాసాన్ని ఉంచడం అంటే ఫెయిత్‌ఫుల్‌గా ఉండటం చేస్తే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనూహ్యంగా అవకాశాలను సృష్టించి ఆ లక్ష్యాలను నెరవేరుస్తుంది. సో, డైవోర్స్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్‌లో మళ్ళీ కలవాలి అనుకుంటే కనుక, వాళ్ళు టచ్‌లో లేకపోయినా కూడా, ఈ యూనివర్స్ ఆటోమేటిక్‌గా ఏదో ఒక చేంజెస్ తీసుకొచ్చి, వాళ్ళిద్దరిని ఏదో ఒక విధంగా టచ్‌లోకి తీసుకొస్తుంది అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. "యాస్ ద సన్ ఈజ్ ఇన్ఫైనైట్‌లీ లార్జర్ దాన్ ద క్యాండిల్ లైట్, సో ఈజ్ ద ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫైనైట్‌లీ లార్జర్ దాన్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్." సూర్యుడి వెలుతురు అనేది కొవ్వొత్తి వెలుగు కంటే అనంతంగా ఎన్నో రెట్లుగా ఎంతో విస్తారమైనదో, ఈ అంతరంగంలోని ఇంటెలిజెన్స్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది కూడా మానవ ఇంటెలిజెన్స్ కూడా అనంతమైన రెట్లతో విస్తరించబడి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే లక్ష్యం లేదా సంకల్పాలను నెరవేర్చడానికి గల మార్గాలు మీరే అన్వేషించవలసిన అవసరం లేదు. మీ యొక్క అంతరశక్తి అంటే సబ్‌కాన్షియస్ మైండ్ ఆ మార్గాలను అన్వేషించి పెడుతుంది. తుది ఫలితాన్ని మీరు ఊహాశక్తితో కలలు కనడం ద్వారా కానీ, ఆ కలలు అనేవి అనేక మార్గాల్లో
కొత్తగా ఏర్పరిచి వాటిని అందించటం కోసం మిమ్మల్ని అన్వేషిస్తుంది. సో, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాని గురించి అసలు ఎలా జరుగుతుంది, ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన పని లేదు అని చెప్తున్నారు. సో, మనకి జస్ట్ ఏది కావాలో దాన్ని ఎన్విషన్ చేసుకొని జరిగిపోయినట్లుగా ఊహించుకుంటే ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది అంటున్నారు. లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఇప్పటికే నెరవేరినట్లు, ఆనందంతో అనుభవాలను ఆస్వాదిస్తున్నట్లుగా ఊహాశక్తితో కలలు కనండి. సబ్‌కాన్షియస్ మైండ్ ఆశ్చర్యకరమైన రీతిలో అనూహ్యంగా కొత్త మార్గాలను సృష్టించి, ఆ లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా, ఏ విధంగా అనే విషయాల్ని మీ అంతరంగ ప్రపంచం చూసుకుంటుంది. సో, ఎలా జరుగుతుంది అనే క్వెషన్ కానీ, ఎవరి ద్వారా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా అంటే, మనకి దాని మీద నమ్మకమే ఉండాలి. సో, ఎలా, ఎందుకు, ఎప్పుడు అనేది మాత్రం మన సబ్‌కాన్షియస్ మైండ్‌కే వదిలేయాలి అని చెప్తున్నారు. మార్గాలను మీరు అన్వేషించాల్సిన అవసరం లేదు. మార్గాలు మిమ్మల్ని అన్వేషించుకుంటూ వస్తాయి. అవకాశాలను మీరు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. అవకాశాలు మీకోసం సృష్టించబడతాయి. మీరు చేయవలసింది చేస్తే, అంటే ఊహాశక్తితో, ఎమోషన్స్‌తో, ఫీలింగ్స్‌తో విశ్వాసాన్ని ఉంటే పొందవలసింది చాలా ఆటోమేటిక్‌గా పొందుతారు. ఇక్కడ స్పెసిఫిక్‌గా గట్టిగా చెప్పారనమాట. మనం చేయవలసింది ఏంటి అంటే, ఇమాజిన్ చేసుకోవాలి. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో అండ్ దాని మీద అంత నమ్మకం ఫెయిత్‌ఫుల్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. మనం లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకున్న తర్వాత మానవ ఇంటెలిజెన్స్‌తో అనేక రకాలుగా తర్కించి, విశ్లేషించి ఏ విధంగా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎవరి ద్వారా జరుగుతుంది? నా ఇంటెలిజెన్స్ సరిపోతుందా? అని శక్తి సామర్థ్యాలు లేవు కదా! నేను స్త్రీ కనుక అంత పెద్ద లక్ష్యం సాధించగలనా? నేను 50 సంవత్సరాలు వయస్సు దాటిన వాడిని కనుక ఈ లక్ష్యాన్ని నెరవేర్చగలనా? ఓపిక, తీరిక, మరికి పట్టుదల నాకు ఉండవేమో! ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు లేదా ఆర్థిక మాంద్యం లేదా దేశకాల పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని నెరవేర్చలేనేమో! ఫలానా కులం, మతం లేదా ప్రాంతంలో పుట్టాను కనుక లక్ష్య సాధనకు పరిస్థితులు సహకరించవేమో! నేను పెద్దగా చదువుకోలేదు కనుక అంత పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోవటం, మరి దాన్ని సాధించడం అసాధ్యమేమో! నాకు ఇంగ్లీషు భాష రాదు కనుక ఒక పరిశ్రమను స్థాపించడం అసాధ్యమేమో! ఇలా అనేక రకాలుగా విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము. సో, మనం రెగ్యులర్ ఇంటెలిజెన్స్‌తో ఆలోచిస్తున్నప్పుడు ఇలా మనకి చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అది ఎందుకు అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనకు దాని మీద అంత నమ్మకం లేకపోవటం వల్ల కానీ, మన లాజికల్ మైండ్ ఉపయోగించడం వల్ల కానీ ఈ క్వెషన్స్ వస్తాయి అంటున్నారు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యూ ఆర్, వేర్ యూ ఆర్, వాట్ యువర్ ఎడ్యుకేషన్ ఈస్, వాట్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఈస్, వాట్ యువర్ క్యాస్ట్ ఆర్ రిలిజియన్ ఆర్ రీజియన్ ఈస్, what your intelligence is, what your age is, what your physical conditions are. The soul, the soul or the subconscious mind will manifest whatever you desire or whatever goal you have. The soul has no limitations except that you believe in. మీరు ఎవరైనా సరే, మీరు ఎక్కడున్నా సరే, మీ చదువు ఏదైనా సరే, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా సరే, మీరు ఏ కులంలో, మతంలో, ప్రాంతంలో, దేశంలో పుట్టినా సరే, మీ యొక్క ఇంటెలిజెన్స్ తక్కువ, ఎక్కువ అయినా సరే, మీ వయస్సు ఎంతైనా సరే, మీ యొక్క భౌతిక పరిస్థితులు ఏవైనా సరే, స్త్రీ, పురుషుడు, యువకుడు, వృద్ధుడు, పేద, ధనికుడు ఎవరైనా సరే, మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మీ లక్ష్యాలు, సంకల్పాలు అన్నింటినీ మీ ఊహాశక్తితో కలలు కని విశ్వసించిన మేరకు నెరవేరుస్తుంది ఈ సబ్‌కాన్షియస్ మైండ్. ఆత్మశక్తికి మీరు ఎంత మేరకు విశ్వసిస్తున్నారో అంత మేరకు అసాధ్యం అంటూ ఏదీ లేనే లేదు. ఆత్మశక్తికి అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి పరిమితులు అనేవి లేనే లేవు. సో, ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నారనమాట. మన ఫిజికల్‌గా మన బౌండరీస్‌తో సంబంధం ఏమీ లేవు. మనం ఎంత విశ్వసిస్తున్నామో, ఎంత ఫెయిత్‌ఫుల్‌గా ఆలోచిస్తున్నామో, దాని మీద ఎంత ట్రస్ట్ ఉంది మనకి దాన్ని బట్టే మన లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అని. సో, ఎంత ఎక్కువగా దాన్ని మనం విశ్వసిస్తే అంతగా మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని చక్కగా రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎంతవరకు విశ్వసిస్తారో అంత మేరకే దాన్ని సాధించగలరు.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలను అని మీరు విశ్వసించినట్లే మీ ఆత్మశక్తికి అది అసాధ్యం కాదు. నేను ముఖేష్ అంబానీ కంటే ఇంకా ఎక్కువగా ధనవంతుడిని అవుతాను అని మీరు విశ్వసించినట్లయితే మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది సాధ్యమే. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాను అని సంకల్పం పెట్టుకొని విశ్వసించినట్లయితే మీ ఆత్మశక్తికి అది చాలా సులభమే. నేను ఒక ప్రపంచ స్థాయి క్రికెట్ ఆటగాడిని అవుతాను అని సంకల్పం పెట్టుకొని విశ్వసించినట్లయితే ఆత్మశక్తికి అది అసాధ్యమేమీ కాదు. నేను గొప్ప శాస్త్రవేత్త అవుతాను అని సంకల్పం కలిగి విశ్వసించినట్లయితే ఆత్మశక్తికి అది సాధ్యమే. నేను ఒక గొప్ప యోగి, జ్ఞాని అవుతాను అని సంకల్పించి విశ్వసించినట్లయితే మీ ఆత్మశక్తికి అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది సాధ్యమే. సో, మనం పెట్టుకునే సంకల్పాల మీదే ఉంటుంది. దాని మీద మనకున్న విశ్వాసాన్ని బట్టే అది రియాలిటీలోకొస్తుంది అని చెప్తున్నారు. ఏ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నితీష్ కుమార్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ మొదలైన వారు ముఖ్యమంత్రులు కాలేరా? సో, అసలు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇంతకుముందు ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేకుండా కూడా ఎంతోమంది చీఫ్ మినిస్టర్స్ అయ్యారు కదా! సో, వాళ్ళందరి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఎటువంటి బ్యాక్‌గ్రౌండు లేకుండా నరేంద్ర మోడీ, పివి నరసింహారావు, వాజ్పేయి, దేవగౌడ్, చంద్రశేఖర్, మన్మోహన్ సింగ్ మొదలైన వారు ఈ దేశానికి ప్రధానమంత్రులు కాలేదా? సామాన్య కుటుంబాల్లో జన్మించిన వారు ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మదర్ తెరెసా మొదలైన వారు గొప్ప గొప్ప విజయాలను సాధించలేదా? అబ్రహం లింకన్, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్ వాషింగ్టన్ మొదలైన వారు సామాన్య స్థాయి నుంచి తన లక్ష్యాన్ని సంకల్పాలతో అమెరికా అధ్యక్షులు అయ్యారు. థామస్ ఆల్వా ఎడిసన్‌కు చదువు లేదు. కానీ ఆయన కనుగొన్న శాస్త్ర వైజ్ఞానికి పరికరాలు ఇంతవరకు ఎవ్వరూ కనుగొనలేదు. ధీరూభాయ్ అంబానీ, బిల్ గేట్స్, స్టీవ్ జామ్కా అంటే అలీబాబా కంపెనీకి సంబంధించిన ఆయన, వారెన్ బఫెట్ మొదలైన వారు సాధారణ స్థాయి నుండి సంకల్పాలను ఎంచుకొని విశ్వసించటం ద్వారా గొప్ప సంపద కల వారిగా వృద్ధి చెందారు. ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకొని ఊహాశక్తిని ఉపయోగించి సబ్‌కాన్షియస్ మైండ్‌కి శరణాగతి చేసినప్పుడు ఈ విశ్వమే అనూహ్యక అనూహ్యకరమైన మార్గాలను, మరి అవకాశాలను అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేస్ అండ్ ఆపర్చునిటీస్‌ని సృష్టించి లక్ష్యాలను నెరవేర్చడానికి సహాయం అందించగలదు. మార్గాలను, అవకాశాలను మనం అన్వేషించాల్సిన అవసరం లేదు. మన సబ్‌కాన్షియస్ మైండ్ మరి ఈ విశ్వం వాటిని సృష్టిస్తాయి. సో, మనకి మన లాజికల్ మైండ్‌తో ఎలా జరుగుతుంది అనే అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన మైండ్ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే కావాలో అటువంటి అవకాశాలని, మార్గాన్ని సృష్టించి మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తుంది అని చెప్తున్నారు. పైన చెప్పిన ఉదాహరణలోని వ్యక్తులందరూ యోధులే. ఈ వర్తమాన ప్రపంచంలో వారు ఎంచుకున్న లక్ష్యాలు, మార్గాలలో వారు మహారథులే. ఈ పుస్తకంలోని మహాయోగులు, మహాజ్ఞానులు, మహారుషుల గురించి లోతుగా చర్చించడం లేదు. కృషి చేస్తే ధీరుభాయ్ అంబానీ ఏమిటి, వేదవ్యాసుడి స్థాయికి అంతకంటే ఎక్కువగా గొప్పవారం కాగలం. సో, మనం ఎవరు కావాలి ఇలా ఎంత ఆహ్, ఆహ్, ఏ స్థితిలోకెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది మనకి మన లక్ష్యం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారనమాట. The subconscious mind gives you the knowledge of other worlds, other dimensions. The brain is a fantastic realism because it is a receiver. The brain can pick up infinite unknown through the subconscious mind and process it like a Christ. This brain can do anything because the body is designed to carry a great consciousness. ఇది రామ్తా చెప్పిందంట. మళ్ళీ దీన్ని తెలుగులో కూడా చూద్దాము. ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్‌కి సంబంధించిన జ్ఞానాన్ని సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా పొందుతాం. మెదడు అనేది ఒక అద్భుతమైన వాస్తవిక పరికరం. దాని ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్ నుండి సంకేతాలను అందుకోవడం జరుగుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా అనంతమైన ఇంటెలిజెన్స్ నుండి మన లక్ష్యాలను, సంకల్పాలను, వాంఛలకు సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలను గ్రహించి వాటిని
జీవన రసాయనిక పదార్థాలతో అంటే ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్‌తో సంయోగం చెందించి జీవితానుభవాలుగా, భౌతిక సంఘటనలుగా సృష్టిస్తుంది. ఈ మైండ్‌కు అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు. ఈ మైండ్ ఏమైనా చేయగలదు. ఎందుకంటే ఈ దేహం చైతన్య శక్తిని నింపుకునే రీతిగా నిర్మాణమయ్యింది. సో, ఈ మైండ్‌తో ఏంటి మనకి బ్రెయిన్ నుంచి మనకి ఆహ్, ఒక్క నిమిషం. ఆహ్, మెదడు సబ్‌కాన్షియస్ మైండ్‌కి సో, బ్రెయిన్ ఏం చేస్తోంది? మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏదైతే సంకల్పాలని వాటిని పెట్టుకున్నామో దానికి కనెక్ట్ చేస్తుంది కదా! సో, అప్పుడేం చెప్పారు ఇందాక చెప్పినట్లుగానే మన ఆహ్, విద్యుదయస్కాంత తరంగాలని ఎంజైమ్స్, హార్మోన్‌లో చేంజెస్ తీసుకొచ్చి ఆటోమేటిక్‌గా మనకి అది మన బ్రెయిన్ అయితే ఏదైతే ఆహ్, చేయాలి అనుకుంటుందో దాన్ని ఆటోమేటిక్‌గా తీసుకొస్తుంది అని చెప్తున్నారు. ఎందుచేతనంటే మన దేహం ఆహ్, ఈ ఎనర్జీస్ అంతా మన బాడీలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. Know that consciousness, energy, and the power to create resides within you. Stop focusing on your lack and focus on your outrageous. Stop focus on survival. Focus on knowledge for whatever you bring to the forefront of your attention, you are going to experience. చైతన్య శక్తి మరి శక్తి దేనినైనా సృష్టించగల సృజనాత్మకత అనేది మీ అంతరంగంలోనే ఉన్నదని గ్రహించండి. లేమి గురించి మీ దృష్టిని కేంద్రీకరించండి. అపారమైన సంపద, అనుభవాల కోసం మీ దృష్టిని అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో కూడిన ఊహాశక్తిని కేంద్రీకరింపచేయండి. ఏదో ఒకలా జీవితం కాకుండా మరింత జ్ఞానం కోసం మీ దృష్టిని కేంద్రీకరింపచేయండి. మీరు ఏవైతే ఊహాశక్తి ద్వారా కలలు కంటారో అవి తప్పనిసరిగా వాస్తవంగా మేనిఫెస్ట్ చెందుతూ ఉంటాయి. ఇది అంతా కూడా రామ్‌తా చెప్పింది అన్నమాట. సో, ఇంకా ఫ్యూ పేజెస్ ఉన్నాయి. ఇవి రేపు కంటిన్యూ చేసుకుందాం అయితే. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం.